షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. హిస్ స్టార్ ఆయన నక్షత్రం, హిస్ స్టార్ ఆయన నక్షత్రం. లేఖన భాగము పరిశుద్ధ మధ్య రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 verse 2. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆయన నక్షత్రము చూచి యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఈ సృష్టి లోకానికి ఒక శ్రేష్టమైన కానుక అందించింది. A special star appeared in the sky. ఒక నక్షత్రం అంత క్రితం ఉదయించలేదు, అంత క్రితం ఆ స్టార్ ఉదయించలేదు. యాకోబు నక్షత్రం ఉదయించునని పాత నిబంధనలో రాయబడిన న్యాయపతుల గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం కనిపించింది ఆకాశంలో. తూర్పు దేశ విజ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆ నక్షత్రం సామాన్య నక్షత్రం కాదు, అది యేసుక్రీస్తుకు నక్షత్రం అని గ్రహించారు వారు. యూదుకు రాజుగా పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ యొక్క రారాజు జన్మకు చిహ్నమే ఒక నక్షత్రం. రాజు యొక్క జన్మ, ఎందరో రాజు జన్మించారు. వారు జన్మించినప్పుడు ఏ నక్షత్రం ఉదయించలేదు. కానీ రాజుకు రాజైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం ఉదయించింది. ఆ నక్షత్రం ఆయన నక్షత్రముగా పేర్కొనబడ్డది. దిస్ వాజ్ హిస్ స్టార్, ఆయన నక్షత్రము. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. వి ఆర్ హిస్ స్టార్, వీఆర్ హిస్ పీపుల్. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన చెందిన వారం. వీఆర్ హిస్ పీపుల్, ఆయన ప్రజలం, మనము ఆయన మేపు గొర్రెలము. ఒక ప్రజగా ఉండక మనము ఇప్పుడు ప్రజ అయితిమి. పేతురు భక్తుడు రాస్తాడు 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. 9-10-11 వచనాలు గమనించినప్పుడు ఒక ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజలైతే ఆయన ప్రజలమయ్యా మనం. have become his people by shedding the blood on the cross of Calvary, have become his star. మా నక్షత్రం అయిపోయావు నువ్వు. నేను ఆయనకు నక్షత్రాన్ని, నేను ఆ నక్షత్రాన్ని. నేను యేసు జన్మించడానికి ఒక నిదర్శనంగా నీ జీవితం ఉండాలి, నా జీవితం ఉండాలి. నిన్ను చూసిన వారు, నన్ను చూసిన వారు, ఈజ్ జీసస్ స్టార్. ఈజ్ నాట్ ఎ సినీ స్టార్, జీసస్ స్టార్. ఒక సినిమా తార కాదు మనం, దేవుని యొక్క తారలో మనం, దేవుని యొక్క తారలం, దేవునికి చెందిన వారం అని మొట్టమొదటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకనగా ఆయన రక్తం చెందించి తన సొత్తైన పేరుగా చేసుకున్నాడు, తన సొత్తైన పేరుగా చేసుకున్నాడు. ఇది రక్తం నీ కొరకు, నా కొరకు విమోచన క్రయధనముగా మన పాపముల కొరకే సొంత రక్తం చెందించాడు. కాబట్టి ఆ రక్తం కొనబడ్డాము. కాబట్టి వీఆర్ హిస్ పీపుల్. ఐఎమ్ హిస్ స్టార్. వాట్ ఎ ప్రివిలేజ్ టు బీ గాడ్ స్టార్, జీసస్ స్టార్. దేవుని నక్షత్రం ఉంటే ఎంత సంతోషం. ఈ నక్షత్రాలు క్రిస్మస్ టైంలో మనం ఇంటి మీద ఉంచుకుంటాం. ఇట్ షో దట్ దట్ పర్సన్, దట్ హౌస్ బిలాంగ్స్ a Christian family, a Christian residing that house. యవనస్తులుగా ఉన్నప్పుడు, క్యారల్స్ విన్నప్పుడు కొన్నిసార్లు మన హౌస్ అన్నీ మిగిలిపోయిన తర్వాత ఎక్కడ స్టార్ కనబడితే ఆ ఇంటికి వెళ్ళి క్రైస్తవులు గ్రహించారు, పాటలు పాడేవారు, వెల్కమ్ చేసేవారు, సంతోషపడేవారు.
ఫ్రమ్ చర్చ్, శాంట్ మెథడ్ బ్యాప్టిస్ట్ చర్చ్. మా ఫాదర్ ఫౌండర్ అక్కడ. ఆ చర్చికి వచ్చాను, సంతోషంగా వారు చేసుకుని వారు పాటలు పాడి విషయం చెప్పి వచ్చేవాళ్ళం. ఇంకా ఆ నక్షత్రం చూసి ద క్రిస్టియన్ హౌస్, దేవుని బిడ్డ ఇంకా నివసిస్తున్నాడు, దేవుని బిడ్డ నివసిస్తున్నారు అనేది ఒక సూచన. యెషయా భక్తుడు అంటాడు, మీ ఈ లోకంలో అన్యుల మధ్య, ఇశ్రాయేలు మధ్య ఒక సూచనగా ఒక మహత్కార్యమై ఉన్నాము. సైన్స్ అండ్ సింబల్స్ ఇన్ ఇజ్రాయెల్, a star, the sign of Christ's birth. కాబట్టి మనం చూసిన వారు, ఎస్ రియల్లీ జీసస్ ఈజ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకనగా ఈ బిడ్డ తనకు నిదర్శనం, ఈ బిడ్డ ఒక చిహ్నంగా ఉన్నాడు. ఇది ఆయన నక్షత్రము, ఆయనకు చెందినది. మన లోక చెందిన వారం కాదండి. ఒక లోకంలో ఉంటే లోకం చెందిన వారం ఉంటే సాతాను సంబంధమే ఉంటే, కానీ సాతాను బంధకాల నుంచి యేసుప్రభు రక్తం చిందించి విమోచించి తన సొత్తున పిల్లగా తీసుకొని దాని బిడ్డగా చేసుకొని తన కుమారుగా స్వీకరించాడు. కాబట్టి మనం ఆయన చెందిన వారం. నేను ఎక్కడ ఉన్నా కూడా ఇట్ రిఫ్లెక్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆ నక్షత్రంగా కూడా ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని చూపించే వారుగా ఉండాలి. అలా చూపించినప్పుడు నిజముగా ఇదిగో యేసయ్య జన్మించి ఉన్నాడు, యేసయ్య జన్మించున్నాడు, శిలువలో ప్రాణించి తిరిగి లేచాడు ఆయన. కాబట్టి మనం ఆయన నక్షత్రం జ్ఞాపకం చేసుకొని ఆయన నామానికి మహిమకారంగా ఈ లోకంలో జీవించాలి. జ్ఞానం నక్షత్రం చూసి ఇది ఎవరి నక్షత్రమో కాదు, ఎవరు చెందినదో కాదు, ఇది యేసయ్య జన్మకు సూచనగా ఉన్నది. దిస్ ఈజ్ జీసస్ స్టార్, ఇట్ డినోట్స్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ప్రభు జన్మించి ఉన్నాడు, నిదర్శనము ఆ నక్షత్రము. ప్రభు జన్మించాడు, ఆయన ఈ లోకం వచ్చాడు. దానికి నువ్వు, నేను, నీ సంఘము, నా సంఘము, మన సంస్థలు ఒక చిహ్నాలుగా మిగిలిపోవాలి. అదే ప్రభు ఆశ. అలా మిగిలిపోయినప్పుడే నిజంగా మన జీవితం అది ధన్యమవుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నేను ప్రభు చెందిన వాడను, నేను ప్రభు చెందిన దానను, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, నా సర్వస్వం ఆయనకే, ఎవరే కాదు. నిజమే, ఆయన డినామినేషన్ చెందిన వారు అనేకులు ఉన్నారు ఇక్కడ. డినామినేషన్ వైజ్ ఒక గుర్తింపుగా ఉన్నాం, కానీ కేవలం మన జీవితం డినామినేషన్ పరిస్థితి కాకూడదు. యేసు ప్రభుకే మన జీవితం. కాబట్టి మనము జ్ఞాపకం చేసే గొప్ప సత్యం అనగా ఈ లోకంలో మనం ఆకాశం జ్యోతుల వలె మనం ప్రకాశించాలి. ఆ నక్షత్రమైన మనం వెలిగిపోవాలి. అప్పుడే మన జీవితానికి ధన్యత, సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి క్రిస్మస్ సమయంలో రిమెంబర్ ది స్పిరిచువల్ ట్రూత్, యు ఆర్ హిస్ స్టార్. నువ్వు ఆ నక్షత్రాన్నివా, సైతాన్ నక్షత్రాన్నివా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఈయన సాతాను నక్షత్రాలు, సాతాను చెందిన వారు ఎందరో ఉన్నారు. సాతాను సంబంధం కాదు, దేవుని సంబంధంలో మనం. లోకరాజ్య సంబంధం కాదు, దేవుని రాజ్య సంబంధంలో మనం. ఈ లోక పౌరులు, పరలోక పౌరులు మనం. కాబట్టి మనం ఆయనకు చెందిన వారము. ఆ నక్షత్రమై ప్రకాశించి అనేకుల ప్రపంచం నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడి కృపా సహాయం మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు. మా పాపాన్ని చూపించడం కొరకే తండ్రి లోకరక్షణగా జన్మించిన తండ్రి మీకు స్తోత్రాలు. నేను జన్మించినప్పుడు తూర్పుది ఒక నక్షత్రం ఉదయించింది. ఆయన నక్షత్రం చూచి వచ్చితమని జ్ఞానం చెప్పి గొప్ప సాక్షిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈరోజు జన్మించారు. సత్యం వాస్తవికమని ఆ సత్యం అనేక జీవితంగా తండ్రి ఈ లోకంలో మీ నక్షత్రాలుగా వెలిగి కృప దయచేయండి. చాలామంది మా తండ్రి సాతాను నక్షత్రాలుగా ఉన్నారు ప్రభువా. అలా కాకుండా తండ్రి మీరు సాతాను చెందిన వారం కాదు, ఒకప్పుడు ఉంటే మీ తండ్రి మాకు విడుదల విమోచన ప్రసాదించారు. మేము బిడ్డగా చేసుకున్నారు. మీ నక్షత్రాలుగా ఉండాలని మిమ్మల్ని చూపించాలని ఆశించి ఏర్పరచుకునే దేవా మీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి. ఈ స్థితిలో ఎందరో దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు,
సమస్యలతో ఉన్నారు, కృంగి ఉన్నారు, వాళ్ళు లేవనెత్తండి ప్రభువా. మీరు ఈ లోకల ఆశాజ్యోతిగా వచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు జన్మించారు ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ జన్మ ద్వారా లభించిన దీవెనన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.